జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ ని స్వీకరించనున్నారు. నవంబర్ 11న పోలింగ్ ఉండగా నవంబర్ 14న కౌంటింగ్ చేపడతారు. ఎన్నికల కోడ్ ఇప్పటికే అమల్లోకి రాగా పార్టీలు అభ్యర్థులంతా నిబంధనలు పాటించాలని ఈసీ ఆదేశాలిచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు బాధ్యతను మంత్రులకు అప్పగించింది. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు తిరుగుతున్నారు. అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ప్రచారంలో దూకుడుగా వెళుతున్నారు. అటు అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకు వెళుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇన్ఛార్జీలు పాల్గొననున్నారు. ఎల్లుండి సునీత నామినేషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న బీజేపీ అభ్యర్థిని ఇంకా ఫైనల్ చెయ్యలేదు. ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించిన బీజేపీ నేతలు జూబ్లీహిల్స్ లో గెలిచేందుకు వ్యూహాలన్నీ అమలు చేయనున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ల తర్వాత 3 పార్టీల ప్రచారం ఊపందుకోనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా యూసఫ్గూడ నియోజకవర్గంలో ఓటరు జాబితాలో ఓ ఇంటి నెంబర్పై ఏకంగా 43 మంది ఓటర్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ జాబితా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యూసఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లో ఓ ఇంటి నెంబర్ 43 మంది పేర్లు ఉండటం, వీరిలో చాలా మంది 30 నుంచి 40 ఏళ్లలోపే వారే ఉండటం విశేషం. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా దొంగ ఓట్లు నమోదు చేసుకున్న వారంతా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులే అని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఇంకా ఇలాంటివెన్నో ఉన్నాయని, బోగస్ ఓట్లపై ఎన్నికల అధికారులు ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దొంగ ఓట్ల వ్యవహారంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, ఇంకా ఎక్కడైనా దొంగ ఓట్లు బయటపడ్డాయా? సంతోషి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పూర్తిగా దొంగ ఓట్ల నమోదు అడ్డగోలుగా చేశారని చెప్పి కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. యూసఫ్గూడ డివిజన్ సంబంధించి కృష్ణానగర్ లో అయితే 246 పోలింగ్ బూత్ లో ఒక ఇంట్లో ఏకంగా 43 ఓట్లు ఉండడంతో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అడ్డగోలుగా ఎవరి నివాసం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అడ్డగోలుగా పూర్తిగా నమోదు చేయించారని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇది ఓటర్ లిస్ట్ అంతా కూడా, దొంగ ఓటర్ లిస్ట్ అంతా కూడా పూర్తిగా సోషల్ మీడియాలో చక్కర్లు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కూడా దీనిపైన విచారణకు ఆదేశించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే వీళ్ళు ఒకే ఇంటి పైన
3 ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. అది ఇల్లా లేకపోతే అపార్ట్మెంటా క్షేత్రస్థాయిలో పరిశీలించమని కూడా కింది స్థాయి అధికారులకు కఠిన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపు దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం నుండి అడ్డవులుగా జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్లు నమోదు చేయించిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దొంగ ఓట్లతోనే గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొన్న ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ లిస్ట్ ప్రకటించారో దాని ప్రకారం 3,99,000 ఓట్లు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మొన్న శనివారం రోజు వరకు కొత్తగా ఓటర్ నమోదు కోసం కూడా అవకాశం కల్పించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఓటర్ లిస్ట్ కూడా బయటికి రావాల్సింది. అయితే అడ్డగులుగా ఇంత ముందుకే వీళ్ళు కొత్త ఓటర్ నమోదు చేయించడం జరిగింది. మరోవైపు ఏకంగా ఇప్పుడు మొన్న శనివారం వరకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా అడ్డవులుగా ఓటర్ నమోదు చేశారని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా రాజకీయ పార్టీలను కూడా ప్రచారాన్ని ముమ్మరం సాగిస్తున్నాయి. మరోవైపు ఒకరిపై ఒకరు ప్రత్యేక ఆరోపణలు చేసుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సత్యనారాయణ.